హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సో ఒక మెయిన్ టాపిక్స్ ఒక 3-4 మెయిన్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి డిఎస్సిలో లేదా టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుంచి అని అనుకునే టాపిక్స్, మెయిన్ టాపిక్స్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. వీడియో చూడగానే మీరు ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డిఎస్సి ఎగ్జామ్ ముందుంది. మీరు ఇచ్చే సపోర్ట్ని బేస్ చేసుకొని నేను డిఎస్సికి సంబంధించి నా నాలెడ్జ్ మరింత మీతో పంచుకోవాలనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం లేట్ చేయకుండా టాపిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాయిస్. మనకందరికీ తెలిసిందే, వాయిస్ నుంచి తప్పకుండా బిట్ అనేది ఉంటుంది. సో చాలామందికి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు మనం ఎలా గుర్తుపట్టాలి, ఏంటి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి వాక్యం, కర్తని ప్రధానంగా చేసుకొని చెప్పే స్టేట్మెంట్ని యాక్టివ్ వాయిస్ అంటాం. కర్మని ప్రధానంగా చేసుకొని చెప్పే స్టేట్మెంట్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. సింపుల్, మన తెలుగులో కర్తరి కర్మని వాక్యాలే. ఎలా గుర్తుపట్టాలి? ప్యాసివ్ వాయిస్లో ఉన్న ఒక సెంటెన్స్ని ఎలా గుర్తుపట్టాలి? రూల్ నెంబర్ 1, సబ్జెక్ట్ పక్కన ఆక్సిలరీ వెర్బ్ ఉంటుంది. అదేంటి? షీ ఈజ్ వాచింగ్ టీవీ, ప్రజెంట్ కంటిన్యూస్గా ఉంది, అది ప్యాసివ్ వాయిస్ కాదే. మరి షీ పక్కన ఈజ్ ఉంది కదా, ఆక్సిలరీ వెర్బ్. అంటే సబ్జెక్ట్ పక్కన ఆక్సిలరీ వెర్బ్ డెఫినెట్గా ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది, కానీ అది ఒక్కటి ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు కాదు. రెండో కండిషన్ ఏంటి? ఎప్పుడు కూడా వర్బ్ అనేది ఎప్పుడు కూడా V3 ఫామ్లోనే ఉండాలి. అదేంటి? షీ హ్యాస్ కంప్లీటెడ్ రైటింగ్ నోట్స్, షీ హ్యాస్ కంప్లీటెడ్ ద బుక్. ఇందులో వర్బ్ V3 ఫామ్లోనే ఉందిగా, మరి అది ప్యాసివ్ వాయిస్ కాదుగా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నారుగా అని డౌట్ రావచ్చు. అలోన్ సెకండ్ కండిషన్ మాత్రమే ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు కాదు. ఆ 2 కండిషన్స్తో పాటుగా మూడో కండిషన్ కూడా ఉంది. సో మూడో కండిషన్ ఏంటి? బై అనే కీవర్డ్ ఉంటుంది. అదేంటి? ఐ లైక్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్. ఈ స్టేట్మెంట్ యాక్టివ్ వాయిసేగా. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ జిరంట్, లైక్ అనేది మెయిన్ వర్బ్, డూయింగ్ థింగ్స్ అనేది జిరంట్. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్, నా పనులు నేను చేసుకోవడం ఇష్టపడతాను. సో ఇందులో ప్యాసివ్ వాయిస్ ఏది? కర్త నేనే, నన్నే ప్రధానంగా చేసుకొని చెప్తున్నాను, కర్తరి వాక్యమేగా. సో ఆ డౌట్స్ అన్నింటికీ సొల్యూషన్ ఏంటి అంటే, ప్యాసివ్ వాయిస్లు ఈ 3 ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే బై అనేది కనిపించకపోవచ్చు, మీకు ఇవ్వకపోవచ్చు వాడు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ అవి 2 అయితే తప్పకుండా ఉంటాయి. వాడిస్తే మూడోది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో అవి 3 ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇచ్చింది పర్ఫెక్ట్ టెన్స్ కనుక అయితే, పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా? 2 పర్ఫెక్ట్ టెన్స్ అయితే ప్యాసివ్ వాయిస్లో బీన్ అనే వర్డ్ ఉంటుంది, బీన్ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఇచ్చింది కంటిన్యూస్ టెన్స్ అయితే బీయింగ్ అనే కీవర్డ్ ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు. సో ఇవి 4 మెయిన్. ఫస్ట్ 3 అయితే కంపల్సరీ అప్లికబుల్ టు ఎవ్రీ టెన్స్. ఫోర్త్ 1 మాత్రం అప్లికబుల్ టు పర్ఫెక్ట్ టెన్స్. మీరు 4 ఆప్షన్స్లో ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ ఏది అని ఒక టెన్స్కి ఏదైనా, ఒక స్టేట్మెంట్కి ఏదైనా ప్యాసివ్ వాయిస్ రికగ్నైజ్ చేయమని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్లో ఫస్ట్ 3 కండిషన్స్ని మీరు వెరిఫై చేయండి. ఫస్ట్ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే 100% మీ ఆన్సర్ కరెక్ట్. కాకపోతే ఫస్ట్ 3 సాటిస్ఫై అవుతూ ప్యాసివ్ వాయిస్ కాకుండా ఒక స్టేట్మెంట్ చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఒక స్టేట్మెంట్ చెప్పండి, ఫస్ట్ 3 అవ్వాలి, ఏది ఉండదు. సో కాబట్టి పర్ఫెక్ట్ అయితే బీన్ అని ఉంటుంది అని చెప్పాను ఆల్రెడీ. కాబట్టి సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1,
ఐ లైక్ డాగ్. సో ఆ కుక్క పిల్లని నేను ఇష్టపడతాను. సో అంటే ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్. సో ద డాగ్ ఈజ్ లైక్డ్ బై మీ. అంటే సబ్జెక్ట్ పక్కన ఆక్సిలరీ వెర్బ్ ఉంది, వర్బ్ ఏమో V3 ఫామ్లో ఉంది, బై అనే కీవర్డ్ ఉంది. చాలు కదా, సింపుల్గా ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యింది. సో ఎగ్జాంపుల్ 2 చూద్దాం. She has played game. So the game has been played by her. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి మీరు సబ్జెక్ట్ పక్కన ఆక్సిలరీ వెర్బ్ ఉండాలన్నారు, ఉంది. వర్బ్ V3లో ఉండాలన్నారు, ఉంది. బై ఒక్కోసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు, లేదు. సో ఇది ప్యాసివ్ వాయిస్ అనుకోవచ్చు కదా నేను అని మీకు డౌట్ రావచ్చు. అందుకని నేనేం చెప్పానంటే పర్ఫెక్ట్ టెన్స్ అయితే ప్యాసివ్ వాయిస్లో బీన్ ఉంటుంది, కంపల్సరీ బీన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వీ క్యాన్ రికగ్నైజ్ ద సెంటెన్స్ విచ్ ఇస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఈజీ కదా, మీరు సింపుల్ పాస్ట్ తీసుకోండి, లేకపోతే పాస్ట్ కంటిన్యూస్ తీసుకోండి. సో ఏదైనా కూడా మనకి ఇవి 3 ఖచ్చితంగా 3 కండిషన్స్ని బేస్ చేసుకొని we can easily recognize the sentence which is in passive voice. సో ఇక వాయిస్ టాపిక్కి కొంచెం వాయిస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న టిప్స్, ఇప్పుడు వాయిస్లో ఎలాగైతే మాట్లాడుకున్నామో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అట్లాగే మాట్లాడుకుందాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ అంటే ప్రత్యక్ష కథనం, ఇండైరెక్ట్ అంటే పరోక్ష కథనం. అంటే నువ్వు ఎలా ఉన్నావు అని నేను డైరెక్ట్గా ఒకరిని అడగడం ప్రత్యక్ష కథనం, డైరెక్ట్ స్పీచ్. తను ఎలా ఉంది అని నేను అడిగినట్టు ఇంకొకళ్ళు వేరే వాళ్ళకు చెప్పడం, అది ఇండైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఆస్క్డ్ గోపి హౌ ఆర్ యూరా గోపి అన్నాడు, అది డైరెక్ట్ స్పీచ్. రాము గోపితో వాడు ఎలా ఉన్నాడో అడిగాడు అని వేరే వాళ్ళు మాట్లాడుకోవడం ఇండైరెక్ట్ స్పీచ్. ప్రత్యక్ష పరోక్ష కథనాలు అంటాం వీటిని మనం తెలుగులో. సో దీంట్లో చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ప్రజెంట్ టెన్స్లో ఉండదు. సో ఫస్ట్ నెంబర్ 1 ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ఫస్ట్ రూల్, నో ప్రజెంట్ టెన్స్. రెండోది ఏంటి అంటే, వాడు ఎప్పుడూ కూడా మనకి టెట్ లెవెల్లో ఓన్లీ సింపుల్ ప్రజెంట్లోనే, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఇస్తాడు. సో సింపుల్ ప్రజెంట్లో ఇస్తే పాస్ట్, సింపుల్ పాస్ట్లో రాస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్లో రాస్తాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. ఇక సింటాక్స్లో మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో పాస్ట్ టెన్స్లో రాస్తాం. ఓవరాల్గా ప్రజెంట్ టెన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ని పాస్ట్ టెన్స్లో రాస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, రాము ఆస్క్డ్ గోపి హౌ ఆర్ యూ. ఇంతే ఇస్తాడు, ఇంత సింపుల్గా ఇస్తాడు మనకి. సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుద్ది అంటే రూల్స్, రాము ఆస్క్డ్ గోపి, ఇంకా కామా ఉండదు, ఆ కొటేషన్స్లోది కూడా ఉండదు. ఆ కొటేషన్స్ డైరెక్ట్ స్పీచ్లోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే కంటెంట్ ఏందో ఆ కంటెంట్ మొత్తాన్ని, ఏం అడిగాడన్న ఆ కంటెంట్ మొత్తాన్ని మనకు హైలైట్ చేయడం కోసం కొటేషన్స్లో పెడతాడు డైరెక్ట్ స్పీచ్లో. ఇండైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ ఉండవు కాబట్టి కామా కూడా ఉండదు. సో హౌ ఆర్ యూ అంటే ప్రజెంట్ టెన్స్లో డైరెక్ట్గా అడుగుతున్నాడు కాబట్టి హౌ ఆర్ యూ అంటాడు.
ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో రాయాలి. హౌ వాజ్ హీ అని రాయాలి. రాము ఆస్క్డ్ గోపి హౌ వాజ్ హీ. సో ఈ విధంగా మనకి స్పీచ్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. కొన్ని ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఉండదు. కాబట్టి ఇచ్చిన టెన్స్ ఏదైతే ప్రజెంట్ టెన్సా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ కంటిన్యూసా చూసుకొని సింపుల్గా మనం దాన్ని పాస్ట్లోకి మార్చుకోవాలి. అదే హౌ ఆర్ యూ డూయింగ్ అంటే హౌ వాజ్ హీ డూయింగ్ అంటాం. సో అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మోస్ట్లీ మనకు ప్రజెంట్ టెన్స్లోనే ఇస్తాడు, దాన్ని మనం పాస్ట్ టెన్స్లో రాసుకుంటే చాలు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ చూద్దాం. చాలామందికి ఈ టాపిక్ మీద కూడా డౌట్ ఉంటుంది. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ని ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది. ఒకటే సింపుల్ స్టేట్మెంట్లో ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ స్టేట్మెంట్లో రెండు మెయిన్ క్లాజ్ ఉంటాయి. కాంప్లెక్స్ స్టేట్మెంట్లో ఒక మెయిన్ క్లాజ్, ఒక డిపెండెన్సీ క్లాజ్ ఉంటుంది. ఇప్పుడు అసలు సమస్య, అసలు మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెన్సీ క్లాజ్ అంటే ఏంటి, అది తెలిస్తే కదా ఇప్పుడు నేను చెప్పింది అర్థమయ్యేది. సో సింపుల్ స్టేట్మెంట్ ఎప్పుడూ కూడా ఒక మెయిన్ క్లాజ్ కలిగి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే అర్థవంతమైన వాక్యం ఒకటే ఉంటుంది. కాంపౌండ్ స్టేట్మెంట్లో రెండు మెయిన్ క్లాజ్లు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, అర్థవంతమైన వాక్యాలు రెండు ఉంటాయి. కాంప్లెక్స్ స్టేట్మెంట్లో ఒక డిపెండెన్సీ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, అర్థవంతమైన వాక్యం, పూర్తిగా అర్థాన్ని ఇచ్చే వాక్యం ఒకటి ఉంటుంది. సగం సగం పార్షియల్గా అర్థాన్ని అంటే క్వశ్చన్ మార్కులో పెట్టే వాక్యం ఇంకోటి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ సహాయంతో నేను మీకు చెప్తాను. He is too weak to walk. ఇదే ఇంకో లాగా రాస్తాను. He is too weak, so he cannot walk. As he is too weak, he cannot walk. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇందులో సింపుల్ ఏది, కాంపౌండ్ ఏది, కాంప్లెక్స్ ఏది, ఒకే వాక్యం. హీ ఈజ్ టూ వీక్ అని అన్నాము ఫస్ట్ దాంట్లో, అంతవరకు బాగానే ఉంది. టు వాక్ అంటే ఒక ఫ్రేజ్ అంతే, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంతే, దట్ ఈస్ నో మోర్ ఏ సెంటెన్స్. హీ ఈజ్ టూ వీక్ అన్న దాని వరకు బాగా అర్థం వస్తుంది, పూర్తిగా అర్థం వస్తుంది, అతను బాగా వీక్గా ఉన్నాడు అని. సో అది మెయిన్ క్లాజ్ అంతవరకు. సో దేనికి వీక్గా ఉన్నాడు, నడవలేనంత వీక్గా ఉన్నాడు, కాబట్టి అది సింపుల్ స్టేట్మెంట్ మనకి. అదే కాంపౌండ్ స్టేట్మెంట్లో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయని చెప్పుకున్నాం. ఎలా ఉంటాయో చూద్దాం. హీ ఈజ్ టూ వీక్ అంతవరకు ఒక మెయిన్ క్లాజ్, అతను చాలా వీక్గా ఉన్నాడు. హీ కెనాట్ వాక్, అతను నడవలేకపోతున్నాడు. మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ప్రాబబులీ ఆబ్జెక్ట్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. కాబట్టి మనకి అలా కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది. హీ కెనాట్ వాక్, కంప్లీట్ అర్థం ఉంది కదా. హీ కెనాట్ వాక్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ అని దాని అర్థం. హీ ఈజ్ టూ వీక్, కంప్లీట్ అర్థం ఉంది. కాబట్టి రెండు కంప్లీట్ అర్థాలు ఇచ్చే స్టేట్మెంట్స్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో రెండు ఈ కంజంక్షన్ ద్వారా కలపబడుతున్నాయి. సో కానీ, దెన్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఈ 4 కోఆర్డినేట్ కంజంక్షన్స్ ద్వారా రెండు మెయిన్ క్లాజుల్ని కలపబడితే దాన్ని మనం కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. ఏమంటాం, కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. ఇది కాంపౌండ్ స్టేట్మెంట్. ఫస్ట్ది సింపుల్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ కాంప్లెక్స్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి
యాజ్ హీ ఈజ్ టూ వీక్, కండిషనల్ స్టేట్మెంట్. యాజ్ హీ ఈజ్ టూ వీక్, అతను బాగా వీక్గా ఉన్నందువలన. తర్వాత ఏంటి చూసారా, క్వశ్చన్ మార్క్. యాజ్ హీ ఈజ్ టూ వీక్, ఓకే, అతను బాగా వీక్గా ఉన్నందువలన. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటే కంప్లీట్ అర్థాన్ని ఇవ్వట్లా, నెక్స్ట్ ఏదో ఉంది. హీ కెనాట్ వాక్ అంటే హీ కెనాట్ వాక్ అనేది డిపెండ్ అవుతుంది. యాజ్ హీ ఈజ్ టూ వీక్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇది కాబట్టి అది, ఇది లేకపోతే అది లేదు. ఇది లేకపోతే అది లేదు అంటే అది దీని మీద డిపెండ్ అయినట్టే కదా. మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో. హీ కెనాట్ వాక్ అనే క్లాజ్ యాజ్ హీ ఈజ్ టూ వీక్ అనే క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి యాజ్ హీ ఈజ్ టూ వీక్ అన్నది ఒక డిపెండెంట్ క్లాజ్ అనుకుంటే హీ కెనాట్ వాక్ అనేది మనకి కంప్లీట్ అర్థాన్ని ఇచ్చే మెయిన్ క్లాజ్ అవుతుంది. కాబట్టి ఇది కాంప్లెక్స్ స్టేట్మెంట్ అన్నమాట. కాంప్లెక్స్ స్టేట్మెంట్. సో అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్ స్పైట్ ఆఫ్ his poverty, he is honest. తర్వాత he is poor but he is honest. Though he is poor, he is honest. సో ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ, అక్కడ వరకు అర్థమేం లేదు మనకి. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ ఈజ్ హానెస్ట్, అతను పేదవాడు అయినప్పటికీ నిజాయితీపరుడు. సో హీ ఈజ్ హానెస్ట్ అనేది అక్కడ మెయిన్ క్లాజ్, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, ఆ స్టేట్మెంట్కి, ఆ ఫ్రేజ్కి, ఆ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి ఒక అర్థం వస్తుంది, కంప్లీట్ అర్థం వస్తుంది. హీ ఈజ్ హానెస్ట్. alone this part of the statement is completed, fulfilled. He is honest. అందులో లోపం ఏం లేదు, అందులో క్వశ్చన్ మార్క్ ఏం లేదు. హీ ఈజ్ హానెస్ట్, అది మెయిన్ క్లాజ్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ అంటే ఇక్కడ ఎక్కడ కూడా డిపెండెంట్ క్లాజ్ లేదు, ఏది దేని మీద డిపెండ్ అవ్వట్లా. అక్కడ పైన చూసుకుంటే యాజ్ హీ ఈజ్ టూ వీక్ హీ ఈజ్ హానెస్ట్, హీ కెనాట్ వాక్. సో హీ ఈజ్ టూ వీక్ అనేది లేకపోతే హీ మే వాక్. సో హీ కెనాట్ వాక్ అనేది ఎందుకు ఉత్పన్నమైంది, మనకి ఎందుకు ప్రొడ్యూస్ అయింది, ఆ కాంటెక్స్లోకి ఎందుకు వచ్చింది, యాజ్ హీ ఈజ్ టూ వీక్ అంటే అది దీని మీద డిపెండ్ అవుతుంది కదా క్లియర్గా. కాబట్టి హీ కెనాట్ వాక్ అనేది మనకి అక్కడ కాంప్లెక్స్ స్టేట్మెంట్ అయింది. సో ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ ఈజ్ హానెస్ట్, ఇది మనకి సింపుల్ స్టేట్మెంట్. ఇక్కడ గమనిస్తే హీ ఈజ్ పూర్ అనేది ఒక మెయిన్ క్లాజ్, హీ ఈజ్ హానెస్ట్ అనేది ఇంకో మెయిన్ క్లాజ్. ఇవి రెండు కూడా ఒక కోఆర్డినేట్ కంజంక్షన్, బట్ అనే కంజంక్షన్ చేత కలపబడతా ఉన్నాయి, విచ్ మేక్స్ ద స్టేట్మెంట్ యాజ్ కాంపౌండ్ స్టేట్మెంట్. దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్, అతను పేదవాడు అయినప్పటికీ అతను నిజాయితీపరుడు. అలోన్ ది స్టేట్మెంట్ చూడండి, దో హీ ఈజ్ పూర్, అతను పేదవాడు అయినప్పటికీ, అయితే నెక్స్ట్ ఏంటి, ఇన్కంప్లీట్. హీ ఈజ్ హానెస్ట్, హీ ఈజ్ హానెస్ట్ అలోన్ ఈజ్ ఎ మెయిన్ క్లాస్, అతను నిజాయితీపరుడు. సో కాబట్టి హీ ఈజ్ పూర్, దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్ అనేది మనకి కాంప్లెక్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఒక డిపెండెంట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజ్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి కాంపౌండ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఈ మూడు టాపిక్స్ నుంచి కంపల్సరీగా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎంతో కొంత కొన్ని టిప్స్ అయితే నేను చెప్పానని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టాపిక్స్ మీద మనం వీడియోలు చేద్దాం. మీకు టెట్కి నేను ఈ వీడియోలు అందించలేకపోయినా ఖచ్చితంగా డిఎస్సికి అయితే ఖచ్చితంగా నేను అందించగలను. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.